అందరికీ నమస్కారం. సర్కారు వారి మీడియాకు స్వాగతం. భారత రాజకీయాల్లో కొన్ని ఫోటోలుంటాయి. ఆ ఫోటోలో కనిపించేదొకటి, కానీ ఆ ఫోటో చెప్పే కథ మరొకటి. కొన్ని రోజుల క్రితం ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో ముగ్గురు ముఖ్యమంత్రులున్నారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్. సాధారణంగా చూస్తే ఇందులో వార్త ఏమీ లేదు. ముగ్గురు రాజకీయ నాయకులు కలిశారు, మాట్లాడుకున్నారు, నవ్వుకున్నారు, ఫోటో దిగారు అంతే. కానీ రాజకీయాల్లో అంతే అనే పదం ఉండదు. ప్రత్యేకంగా ఆ ఫోటోలో చంద్రబాబు నాయుడు ఉంటే. ఎందుకంటే చంద్రబాబు కేవలం ఒక ముఖ్యమంత్రి కాదు. ఆయనను అర్థం చేసుకోవాలంటే గత 30 సంవత్సరాల భారత రాజకీయాలను కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ దేశంలో ప్రధానమంత్రులు మారిన సందర్భాలున్నాయి. ప్రభుత్వాలు మారిన సందర్భాలున్నాయి. పార్టీలు ఎదిగిన సందర్భాలున్నాయి. పార్టీలు కూలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రతి దశలో కూడా చంద్రబాబు నాయుడు అనే పేరు ఎక్కడో ఒక చోట కనిపిస్తూ వచ్చింది. అందుకే ఈరోజు మనం ఆ ఫోటో గురించి కాదు, ఆ ఫోటో వెనుక దాగి ఉన్న ఒక పెద్ద ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీలో చంద్రబాబు విలువ తగ్గుతోందా? ఈ ప్రశ్న అడగడం వెనుక కూడా ఒక చరిత్ర ఉంది. ఒకప్పుడు ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే చంద్రబాబు మద్దతు అవసరమయ్యేది. ఒకప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థుల పేర్లు చర్చకొచ్చినప్పుడు చంద్రబాబు అభిప్రాయం కూడా వార్త అయ్యేది. ఒకప్పుడు జాతీయ మీడియా ఆయనను కింగ్ మేకర్ అని పిలిచేది. కానీ రాజకీయాల్లో ఒక విచిత్రమైన సత్యం ఉంది. రాజకీయాల్లో మీ బలం మీరు ఎంత బలంగా ఉన్నారనే దానిపై ఆధారపడి ఉండదు. మీరు ఇతరులకు ఎంత అవసరమో దానిపైనే ఆధారపడి ఉంటుంది. అప్పుడు ప్రశ్న వస్తుంది. 2024లో చంద్రబాబు ఎందుకంత ముఖ్యమయ్యారు? మరి 2026లో అదే స్థాయిలో ఆయన ప్రాముఖ్యత ఉందా? ఈ 2 ప్రశ్నల మధ్యే మొత్తం కథ ఉంది. 2024 తర్వాత కేంద్రంలో ఒక పరిస్థితి ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ పూర్తి మెజారిటీ మాత్రం రాలేదు. అక్కడి నుంచి ప్రాంతీయ పార్టీల విలువ ఒక్కసారిగా పెరిగింది. టీడీపీ విలువ పెరిగింది. జేడీయూ విలువ కూడా పెరిగింది. ఢిల్లీలో ఫోన్ ఎత్తితే స్పందించే వాళ్ళ సంఖ్య పెరిగింది. మీడియా దృష్టి పెరిగింది. రాజకీయ గౌరవం పెరిగింది. ఎందుకంటే అప్పట్లో సంఖ్యలు మాట్లాడాయి. సంఖ్యలకు రాజకీయాల్లో భావోద్వేగాలు ఉండవు. సంఖ్యలకు స్నేహాలు ఉండవు. సంఖ్యలకు శత్రుత్వాలు ఉండవు. సంఖ్యలు కేవలం లెక్కలు మాత్రమే చూస్తాయి. ఆ లెక్కల్లో చంద్రబాబు అవసరమయ్యారు. కానీ ఇప్పుడు కొంతమంది విశ్లేషకులు ఒక కొత్త ప్రశ్న అడుగుతున్నారు. ఏమిటా ప్రశ్న? భారతీయ జనతా పార్టీకి ఇంకా అదే స్థాయిలో చంద్రబాబు అవసరమా? లేక పరిస్థితులు మారుతున్నాయా? ఇది చంద్రబాబు గురించి ప్రశ్న కాదు. ఇది శక్తి గురించి ప్రశ్న. ఇది అధికారానికి దగ్గరగా ఉండేవారి భవిష్యత్తు గురించి ప్రశ్న. ఇది భారత రాజకీయాల పాత సూత్రం గురించి ప్రశ్న. అధికారానికి దగ్గరగా ఉన్నప్పుడు అందరూ మీతో ఉంటారు. కానీ అధికారానికి మీ అవసరం తగ్గినప్పుడు ఏమవుతుంది? ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభమవుతుంది. ఇది చంద్రబాబు గురించి కథ కాదు. ఇది అధికారానికి దగ్గరగా ఉన్న నాయకుల గురించి కథ. ఇది ఢిల్లీలో ప్రభావం ఎలా వస్తుంది, ఎలా పోతుంది అనే కదా. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుదాం. చంద్రబాబు నిజంగానే కింగ్ మేకరా? లేక మీడియా సృష్టించిన ఒక ఇమేజా? 1996లో దేశ రాజకీయాలు పూర్తిగా భిన్నంగా ఉండేవి. ఆ సమయంలో ఢిల్లీలో ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ ఉండేది కాదు. ప్రభుత్వాలు సంఖ్యల మీద నిలబడేవి. ఆ సంఖ్యల్లో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యం పెరిగింది. అక్కడే చంద్రబాబు ఎదిగారు. ఒక ముఖ్యమంత్రి నుంచి జాతీయ రాజకీయాల్లో నిర్ణయాలను ప్రభావితం చేసే నాయకుడిగా మారారు. ఆయన వద్ద ఉన్న ఎంపీలు మాత్రమే కాదు, ఆయన అవసరం కూడా పెరిగింది. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు. శాశ్వత శత్రువులు ఉండరు. శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. ఆ ప్రయోజనాలను చంద్రబాబును కింగ్ మేకర్గా మార్చాయి. కానీ 2014 తర్వాత భారత రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. మొదటిసారి చాలా కాలం తర్వాత ఒక జాతీయ పార్టీ స్వయంగా బలపడింది. భారతీయ జనతా పార్టీ ఎదిగింది, మెజారిటీ సాధించింది. మళ్ళీ 2019లో మరింత బలపడింది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం జరిగింది. ఢిల్లీకి ప్రాంతీయ పార్టీల అవసరం తగ్గింది. ఒకప్పుడు ఢిల్లీ ప్రాంతీయ పార్టీలను వెతికేది. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఢిల్లీని వెతుకుతున్నాయి. ఇది కేవలం చంద్రబాబుకు సంబంధించిన విషయం కాదు. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఇదే. కేంద్రంలో ఒక పార్టీ బలపడినప్పుడు కింగ్ మేకర్ల మార్కెట్ కూడా బలహీనపడుతుంది. కానీ
రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. 2024 ఎన్నికలొచ్చాయి. భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ పూర్తి మెజారిటీ మాత్రం రాలేదు. అక్కడి నుంచి చంద్రబాబు ప్రాముఖ్యత మళ్ళీ పెరిగింది. ఒక్కసారిగా ఢిల్లీలో ఆయన పేరు మళ్ళీ వినిపించడం మొదలైంది. అమరావతి, పోలవరం, ప్రత్యేక ఆర్థిక సహాయం, కేంద్ర ప్రాజెక్టులు ఇలా ప్రతి అంశంలో తెలుగుదేశం పార్టీ కీలక మిత్రపక్షంగా మారింది. కానీ రాజకీయాల్లో మరో ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. ఈ పరిస్థితి ఎంతకాలం? ఇప్పుడు మళ్ళీ ఆ ఫోటో దగ్గరకు వద్దాం. రేవంత్ రెడ్డి, టీకే శివకుమార్, చంద్రబాబు. కొంతమంది దాన్ని కాంగ్రెస్ సిగ్నల్ అంటున్నారు. మరికొందరు పరిపాలనా సమావేశం అంటున్నారు. కానీ బహుశా అసలు కథ అక్కడ ఉండకపోవచ్చు. బహుశా అసలు కథ ఢిల్లీలో ఉండొచ్చు. ఎందుకంటే ఒక తెలివైన రాజకీయ నాయకుడు ఎప్పుడూ ఒకే ద్వారం పైన, అంటే ఒకే దారిపైన ఆధారపడ్డు. ఒక తెలివైన రాజకీయ నాయకుడు ఎప్పుడూ అన్ని ద్వారాలు తెరిచే ఉంచుతాడు. అది కాంగ్రెస్ కోసం కాదు, అది భవిష్యత్తు కోసం. అయితే చివరికి మనం అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటి? చంద్రబాబు ప్రభావం తగ్గిందా? ఈ ప్రశ్నకు ఇప్పుడే ఖచ్చితమైన సమాధానం చెప్పడం కష్టం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు మారలేదు. రాజకీయాలు మారాయి. ఒకప్పుడు ఢిల్లీ ప్రాంతీయ నాయకులపై ఆధారపడేది. ఇప్పుడు ప్రాంతీయ నాయకులు ఢిల్లీపై ఆధారపడుతున్నారు. ఈ మార్పులో చంద్రబాబు తన స్థానాన్ని ఎలా కాపాడుకుంటారు? అదే అసలు ప్రశ్న. అదే ఈ కథ యొక్క కేంద్ర బిందువు. కాబట్టి ప్రశ్న చంద్రబాబు కింగ్ మేకరా కాదా అనేది కాదు. ఈ రోజుల్లో భారత రాజకీయాల్లో కింగ్ మేకర్లకు ఇంకా స్థానం ఉందా అనేదే. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో నాయిస్, ఓన్లీ వాయిస్ కోసం చూస్తూనే ఉండండి మీ సర్కారు వారి మీడియా. త్వరలోనే మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు అందరికీ ధన్యవాదాలు. జై హింద్.